ఫ్రెండ్స్ మనం 4 రూపాయలు సేవింగ్స్ చేయడంతోనే మనం సంవత్సరానికి 22,296 రూపాయలు సేవ్ చేయొచ్చండి. అలాగే మనకి 5 సంవత్సరాలకు వచ్చేసి 1,00,000 రూపాయల 11,480 రూపాయలు ఇంత అమౌంట్ అయితే మనం సేవ్ చేయొచ్చు. హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. సో ప్రీవియస్ అన్ని వీడియోస్ అన్ని మనీ సేవింగ్స్ గురించి చెప్పానండి. చాలా రెస్పాన్స్ అవుతున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మధ్యలో కొన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటాయి. సో అందుకోసమని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు వీడియో మొత్తం బాగా అర్థమవుతుంది. ఈరోజు వీడియో వచ్చి ఓన్లీ జస్ట్ 4 రూపీస్ అండి. సో 4 రూపీస్తోని మనం మనీ సేవింగ్స్ని ఎలా చేయాలి అని చెప్తాను. 4 రూపీస్తోని మనీని ఎలా సేవ్ చేయాలి అని చెప్తాను. ఇదైతే చాలా ఈజీ అండి. ఎందుకంటే మనకి 4 రూపీస్ చాలా అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనం పిల్లలకి కానీ లేదా మనం కూడా నేర్పించండి సేవింగ్స్ చేయడం ఎలా అనేది. సో ఇది జస్ట్ ఓన్లీ 4 రూపీస్ అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్దాము. సో నేను వచ్చేసి ఈరోజు 4 రూపీస్ తీసుకున్నానండి. సో ఫస్ట్ డే వచ్చేసి నేను 4 రూపీస్ అనేది ఇక్కడ నేను సేవ్ చేశాను. అలాగే డే సెకండ్ రోజున వచ్చేసి 8 రూపీస్ అనమాట. అంటే 4 రూపీస్కి ఇంకా ఒక 4 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ 8 రూపీస్ అనేది యాడ్ చేశాను. అలాగే మనకి థర్డ్ డే అలాగే ఇంకొక 4 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, రోజుకి మనకి 4 రూపీస్ అనేది ఇక్కడ మనం ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. సో ఇదైతే చాలా చిన్న అమౌంట్స్ అండి. మనం డైలీ కానీ చూసుకుంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. కాబట్టి నేను 4 రూపీస్ అనేది తీసుకున్నాను. ఇలా మనం 4 రూపీస్ కింద తీసుకున్నాం అనుకోండి, డైలీ ఇట్లా జస్ట్ ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. లాస్ట్కి వచ్చేసి మనకి 30 డేస్కి 120 రూపీస్ అనేది అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. చూసారు కదండి, మనం స్టార్టింగ్ ఓన్లీ 4 రూపీస్ మాత్రమే తీసుకున్నాము. మనకి ఇక్కడ లాస్ట్ మంత్ వచ్చేసరికి మనకి 120 రూపీస్ అనేది అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇదైతే చాలా పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇది లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చాలా ఈజీ అవుతుందండి. మేము ఇప్పటి వరకు ఎటువంటి అమౌంట్ని సేవ్ చేయలేదు అనే వాళ్ళకైతే ఇది ఒక్కసారి స్టార్టింగ్ వీడియో కింద తీసుకొని మీరు ఒక వీడియో మొత్తం చూసి ఈ 4 రూపీస్ ఛాలెంజ్ అయితే చేయండి. మీకు సేవింగ్స్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఒక్కసారి సేవింగ్స్ చేయడం అలవాటు అయితే మీరు ఖచ్చితంగా ముందు చాలా గొప్ప అమౌంట్ అయితే సేవ్ చేస్తారు. అది ముందు మీరు బాగా చూస్తారండి. ఇది అలాగే మనం పిల్లలకు కూడా డైలీ ఒక 20 రూపీస్ అలా ఇస్తూనే ఉంటామండి. వాళ్ళకి స్నాక్స్ కానీ మన పెన్నులు కానీ వాటికి వీటికని ఇస్తుంటాం. సో వాళ్ళకు కూడా నేర్పియండి. సో మనం డైలీ వచ్చేసి 4 రూపీస్ సేవింగ్స్ చేయడం చాలా ఈజీయే. సో మనకి పిల్లలకైతే ఇట్లా కిడ్డీ బ్యాంక్స్ అయితే వాళ్ళకి చాలా బాగుంటాయండి. సో ఫన్నీగా ఉంటుంది, ఒక టాయ్ లాగా ఉంటుంది. సో నేనైతే మా అబ్బాయి కోసం ఇది తీసుకున్నానండి నిన్న. లాఫింగ్ బుద్ధ, మనకి లాఫింగ్ బుద్ధ ఉంటే కూడా మంచిది. సో అందుకోసమని లాఫింగ్ బుద్ధ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనీ వేసుకోవడానికి యాక్చువల్ అయితే ఇది ఓపెన్లో కూడా ఉంటుందండి. ఇది క్లోజ్ చేయాలి కానీ చూపిస్తున్నాను ఓపెన్లో ఉంటుంది అనేసి. దీనికి వచ్చేసి ఒక లాక్ ఉంటుంది అనమాట. లాక్ అంటూ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఒక మూత ఉంటుంది. ఇది క్లోజింగ్లో. సో ఈ విధంగా క్లోజింగ్ చేసుకొని మనం ఇందులో అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి. సో మనం సేవ్ చేసుకున్న అమౌంట్ మనం కంపల్సరీగా ఇలాగ ఉండి కానీ లేదు ఏదైనా ఒక కిడ్డీ బ్యాంక్ అయితే పెట్టాలండి. అప్పుడే మనము అమౌంట్ అనేది సేవ్ చేస్తాము. మనం ఖచ్చితంగా సేవ్ చేసిన అమౌంట్ని తీయము అనే మనకి కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా ఇలా సేవ్ చేయండి. మీరు అమౌంట్ తీయకుండా ఉంటే కొన్ని నెలలకు కానీ అలాగే సంవత్సరాలకు కానీ మనం ఎంతో కొంత చాలా గొప్ప అమౌంట్ అనేది మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇలా నేను మెయిన్ చెప్పేది ఏంటంటే, మాకు అప్పుడప్పుడు ఖర్చులకు సరిపోవు అనుకున్న వాళ్ళు ఇలా కొంతమంది ఓపెన్ చేసి తీసి వాడుకుంటారండి. లేదు నేను కాన్ఫిడెంట్గా ఇలాగే ఉంచుతాను అమౌంట్, ఇందులోకి మనీ వేసిన అమౌంట్ అస్సలు తీయనండి, కొన్ని నెలలు సంవత్సరాలు అలాగే పెట్టుకుంటాను అని ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండండి. చాలా గొప్ప అమౌంట్ అయితే మనం చూస్తాము. మెయిన్ అంటే కంపల్సరీగా మనం ఉండినైతే పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మనం అమౌంట్ అనేది మనం సేవ్ చేస్తూ ముందుకు వెళ్తాము. అలాగే నాకు కమెంట్ సెక్షన్లో చాలామంది అడిగారండి, అక్క ఇక్కడ మీరు 5 ఇయర్స్కి 3 ఇయర్స్కి అమౌంట్ ఇంత చెప్తున్నారు. సో అంత సేవ్ చేసిన అమౌంట్ని
మేము ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనేసి దానికి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మన 5 ఇయర్స్కి చేసుకున్న అమౌంట్ మనకి 40, 50, 60 ఇలా అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. అంత అమౌంట్ని మనం ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి ఇంకా రెట్టింపు అమౌంట్ వస్తుంది, ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అనేది మొత్తం టాపిక్ అంతా మీకు నేను నెక్స్ట్ ముందు వీడియోస్లలో చెప్తానండి. మొత్తం వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఈరోజు చూసారు కదండి, ఓన్లీ జస్ట్ ఒక 4 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ చేస్తున్నాం. అలాగే డే ఫస్ట్ నుంచి మనం 30 డేస్కి అయితే మనకి 120 వరకు అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. చాలా చిన్న అమౌంట్స్ అనమాట, చాలా చిన్నది, మరి ఎక్కువ ఏం కాదు. మీకు ఇంకొక విషయం చెప్తాను, ఈ అమౌంట్లో మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు కూడా చెప్తానండి. జస్ట్ ఇది ఒక టిప్ కింద తీసుకోండి. మనం డైలీ పాల ప్యాకెట్లు కానీ కూరగాయలకు కానీ మనం ప్రతిరోజు షాప్లో ఎంత లేదన్నా ఒక 30 రూపీస్ అయితే మనం కొనుగోలు చేస్తూనే ఉంటామండి. కూరగాయలు కానీ పండ్లు కానీ మనకి ఇంట్లో అవసరాలకు వచ్చేది ఏదో ఒకటి. సో అందుకని మనకి చిల్లర అనేది మనకి వస్తూనే ఉంటుంది. సో చిల్లరని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే మనం ప్రతి ఒక్క పెట్టుబడి పెట్టాలన్నా కానీ మనకి 1 రూపాయితోనే మనకి ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ఇలా కాయిన్స్తోనే సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేయండి, మీరు చాలా మంచి అమౌంట్ అనేది మీరు చూస్తారు. సో నేను ఇలా 1 మంత్కి వచ్చేసి నాకు 1858 రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి. చూసారా, జస్ట్ ఇది ఒక కాయిన్ మాత్రమే, అంటే ఒక 2 రూపీస్ 4 రూపీస్తోనే మనము నెలకి వచ్చేసి 1858 రూపాయలు సేవ్ చేసుకుంటాము. అలాగే దీన్ని మనం 12 మంత్స్ కింద తీసుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 12 మంత్స్ కింద తీసుకుంటే నాకు 22,296 రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి. ఇదైతే చాలా గ్రేట్ అని చెప్పచ్చు. జస్ట్ స్మాల్ కాయిన్స్తోనే మనం 22,296 రూపాయలని సేవ్ చేయడం చాలా గొప్ప విషయము. ఇంకా ఇది జస్ట్ ఓన్లీ 1 ఇయర్కి మాత్రమే. ఇంకా మనం ఎక్కువ ఇయర్స్కి కానీ మనం సేవ్ చేసుకుంటే చాలా మంచి అమౌంట్ అయితే వస్తుందండి. మనకి 3 ఇయర్స్కి 66,888 రూపాయలు అయితే మనం సేవ్ చేయొచ్చు. వావ్, చూస్తేనే చాలా ఎగ్జైట్గా ఉందండి నాకైతే 4 రూపీస్ది. అలాగే 5 ఇయర్స్కి వచ్చేసి 1,11,480 రూపాయలు అయితే సేవ్ చేస్తాము. చూసారు కదండి, జస్ట్ ఓన్లీ ఈ 4 రూపీస్తోనే మనం సేవింగ్స్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్కి మనం అక్షరాల 1,11,480 రూపాయలు అయితే సేవ్ చేస్తాం. ఎంత అమౌంట్ మనం సేవ్ చేస్తామంటే చాలా గ్రేట్ అండి. ఇప్పటి వరకు అయితే ఎవరు సేవింగ్స్ చేయకుండా ఇంకా ఉన్నారంటే ఇప్పటి నుంచైనా సేవింగ్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన లైఫ్లో సేవింగ్ అనేది ఒక పార్ట్ కింద తీసుకోండి. మనం రెగ్యులర్గా చేసే పనులు, మనం రెగ్యులర్గా చేసే ఈఎంఐలు, ఇంటి రెంటు, స్కూల్ రెంటు, ఆటో రెంటు, ఇలా ప్రతి ఒక్క రెంట్కి అమౌంట్ పే చేస్తాం కదా. అలాగే మనం ఈ యొక్క సేవింగ్ అమౌంట్ అని ఒకటి పెట్టుకొని దానికి ఇంత అని సేవ్ చేయండి. మనకి లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది అయితే యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.